ఏపీ ఎన్నికలకు సంబంధించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఏపీలో అనుకున్న సమయానికంటే ముందుగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఫిబ్రవరిలోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పారు. దీంతో ఇది ఇప్పుడు ఏపీ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. ఇక పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఏపీ సీఎం జగన్ చెప్పారు. ఏ క్షణం ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ కూడా పరోక్షంగా వాళ్ళందరికీ సంకేతాలు పంపించారు. ఇటు తెలంగాణలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపించింది. అనుకున్న సమయానికంటే కూడా దాదాపు 20 రోజుల ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అటు ఏపీలో కూడా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి, జగన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే దాదాపుగా కనిపిస్తోంది. నిజానికి ఏపీలో మార్చి ఆ టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావాల్సిన ఇది ఉంది. కానీ జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అటు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని అటు ఏపీలో కూడా సిట్టింగ్లను మార్చాలని ఒక కీలక నిర్ణయం కూడా జగన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు మార్చడం కావచ్చు, ఇంకో వేరే నిర్ణయాలు కావచ్చు, వీటికి సంబంధించి చాలామంది సిట్టింగ్లకి ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు దక్కవు అనే ఒక ప్రచారం కూడా ఏపీ పొలిటికల్ సర్కిట్స్లో ఈ మధ్య బాగా వినిపించింది. ఇట్లాంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో మరోసారి ముందస్తు ఎన్నికలు కూడా రాబోతున్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే తెలంగాణలో కూడా ఇదే సీన్ కనిపించింది. అటు కేటీఆర్ చేసిన డిసెంబర్లో ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో అది వస్తేనే ముందస్తుగా ఎన్నికలు ఉన్నట్టు, లేదంటే అనుకున్న సమయానికి ఎన్నికలు జరుగుతాయన్నట్టు తెలంగాణలో కేటీఆర్ చెప్పారు. ఆయన అన్నట్టుగానే ముందస్తుగానే దాదాపు 20 రోజుల ముందుగానే తెలంగాణలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు దాదాపు జగన్ కూడా అదే వ్యాఖ్యలు చేశారు. నిజానికి మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, దీనికి అంతా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. ఇక దీనికి సంబంధించి అటు ప్రతిపక్షాలు కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా కుట్రలు చేసే అవకాశం ఉంది. విమర్శలు, ఆరోపణలు కూడా స్పీడ్ పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలందరూ కూడా ప్రతిపక్షాలకి సరైన స్థాయిలో, ధీటైన స్థాయిలో విమర్శలు చేయడం కావచ్చు, వాళ్ళకి సమాధానం చెప్పడం కావచ్చు, అటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండడం కావచ్చు, ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికలకి ఇంకా తక్కువ టైం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ, నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా అందుబాటులో ఉండాలంటూ కూడా సీఎం జగన్ చెప్పారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా, నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే వస్తుందా లేదా అనేది ఈసీ నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.